ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. కృష్ణుడు ద్రౌపదికి ఇచ్చిన రహస్య వాగ్దానం ఇదే. కురుక్షేత్రం సంగ్రామం ముగిసింది. 18 రోజుల పాటు రణభూమిలో ఏరులై పారిన రక్తం, మిన్ని విరిగినట్లు వినిపించిన అర్థనాదాలు, లక్షలాది వీరుల ప్రాణత్యాగాలు అన్నీ ఆగిపోయాయి. గెలిచారు. పాండవులు హస్తినాపుర సింహాసనాన్ని గెలుచుకున్నారు. కానీ ఆ గెలుపులో నవ్వే లేదు, ఆ రాజ్యంలో వెలుగే లేదు. అది గెలిచినా అంతా కోల్పోయిన ఓటమి. సర్వం కోల్పోయి శోక సముద్రంలో మునిగిపోయిన పాంచాలికి, ద్రౌపదికి ఆ విజయం ఒక పేర కలగా మిగిలింది. మహాభారత యుద్ధంలో గెలిచినా ద్రౌపది తన సర్వస్వాన్ని కోల్పోయింది. 5 కొడుకుల మరణంతో గుండె పగిలిన ఆమెను చూసి శ్రీకృష్ణుడు సైతం కన్నీరు పెట్టాడు. కానీ ఆ తర్వాత ఆమెకు ఒక పాత వాగ్దానాన్ని గుర్తు చేసి దాని అసలు రహస్యాన్ని వివరించి ఆమె జీవితాన్ని మార్చాడు. ఎందుకు ఏమిటా రహస్య వాగ్దానం? ఆ మాటలు శోక సముద్రంలో మునిగిన ద్రౌపది ఎలా శాంతినిచ్చాయి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన ఆ రాత్రి హస్తినాపురం నిశ్శబ్దంగా రోధిస్తుంది. ప్రతి గడపలోనూ ఓ వీరుడిని కోల్పోయిన దుఃఖం, ప్రతి ఇంటిలోని గుండెలు పగిలే ఏడుపులు. కానీ అందరి దుఃఖాన్ని కలిపిన ద్రౌపది గుండెకోత ముందు చిన్నబోయింది. ఆమె ఒక ఇద్దరిని కాదు, తన గర్భాన పుట్టిన 5 బిడ్డలను, ఉపపాండవులను ఒకే రాత్రి కోల్పోయింది. యుధిష్ఠిరుని కుమారుడు ప్రతివిద్యుడు, భీముని కుమారుడు సుతసోముడు, అర్జునుని కుమారుడు శృతకర్ముడు, నకులుని కుమారుడు సాతనీకుడు, సహదేవుని కుమారుడు శృతసేనుడు, తన 5 భర్తలకు ప్రతిరూపాలైన ఆ 5 కుమారులు నిద్రలో ఉన్నప్పుడు అశ్వత్థామ చేతిలో దారుణానికి హతమయ్యారు. ఆ వార్త ఆమె గుండెల్లో శూలాన్ని దించింది. ఆకాశం బద్దలైనట్టు, భూమి బీటలు వాడినట్టు ఆమె గుండె పగిలిపోయింది. తన కుమారుల నిర్జీవ శరీరాలు చూసి ఆమె పెట్టిన ఆర్తనాదం రాళ్లను సైతం కరిగించేలా ఉంది. నాయనా లేవన్రా, మీ అమ్మ వచ్చిందిరా అని ఆమె పిలిచినా పిలుపులకు బదులు లేదు. ఆమె కన్నీరు కాలువై పారింది. భర్తలు 5 పక్కనే ఉన్నారు. రాజమాత కుంతిదే వదలుస్తుంది. అయినా ఆమె దుఃఖం తీరడం లేదు. ఎందుకు యుద్ధం? ఎవరికి విజయం? నా బిడ్డలను బలికొన్న ఈ రాజ్యంలో నాకేం పని? ఆమె మనసులో అవే ప్రశ్నలు. నిండు సభలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీరింది. దుశ్శాసనుడి రొమ్ము చీల్చి భీముడు నెత్తులు తాగి ఆ రక్తంతో తన జుట్టు ముడివేస్తానన్న ప్రతిజ్ఞ నెరవేరింది. కానీ ఆ ప్రతీకార జ్వాలలో తన బిడ్డలే బూడిదలైపోతాడని ఆమె ఊహించలేదు. తన పంతం ఎంత పెద్ద మూల్యాన్ని కోరుతుందని ఆమె అనుకోలేదు. అపరాధ బాణలో ఆమె కుమిలిపోతుంది. ద్రౌపది ఇప్పుడు కేవలం పాంచాల రాజకుమారి కాదు, హస్తినాకు మహారాణి కాదు, పుత్రశోకంతో అగ్నిలా దహించుకుంటున్న ఒక తల్లి. ద్రౌపది దుఃఖాన్ని చూసి పాండవులు నిశ్చరిపోయారు. ఆ మహారాణిని ఎలా ఓదార్చాలో ఎవరికీ తెలియదు. అంతఃపురంలో ఉన్న ఒక చీకటి గదిలో ఆమె ఒంటరిగా కుమిలిపోతూ కూర్చుంది. సరిగ్గా ఆ సమయంలో ఆ గదిలోకి ప్రశాంతమైన వెన్నెల్లాగా శ్రీకృష్ణుడు అడుగుపెట్టాడు. అతనిని చూడగానే ద్రౌపది దుఃఖం కట్టెలు తెంచుకుంది. పరిగెత్తికెళ్ళి అతని పాదాలపై పడి, కృష్ణ గోవిందా, ఎక్కడున్నావయ్యా? నా బిడ్డలను కాపాడలేకపోయావా? నీ సఖి ఇంతకీ శోకాన్ని మిగిల్చావా? నేను చేసిన పాపమేమిటి? నా పంతం ఎంత క్రూరమైనదా అంటూ విలిపించసాగింది. కృష్ణుడు ఆమె నెమ్మదిగా పైకి లేపి ప్రేమగా ఆమె తలపై చేయి వేశాడు. అతని కళ్ళలో కూడా నీటిపొర కదలాడింది. యజ్ఞసేని, శాంతించు. నీ దుఃఖం నేను అర్థం చేసుకోగలను. పుత్రశోకం కంటే పెద్ద నరకం లేదు. కానీ జరిగిన దానికి వినిపిస్తూ కూర్చుంటే ఎలా? నీ పాత్ర ఇంకా ముగియలేదు అన్నాడు ప్రశాంతంగా. ద్రౌపది ఆ మాటలకు మరింత ఆవేశంతో, ఇంకా ఏం మిగిలింది కృష్ణ? నా జీవితంలో నా భవిష్యత్తు నా కుమారులు అనుకున్నాను. వారే లేనప్పుడు ఈ జీవితం ఎందుకు అని ప్రశ్నించింది. అప్పుడు కృష్ణుడు ఆమె కళ్ళలో సూటిగా చూస్తూ, పాంచాలి, నీకు గుర్తుందా? చాలా ఏళ్ల క్రితం శిశుపాలుడిని నా సుదర్శన చక్రంతో సంహరించినప్పుడు నా వేలికి గాయమే రక్తం కారుతుంటే నువ్వు నీ పట్టుచీర కొంగును చించి నా వేలి కట్టావు. ఆ రోజు నేను నీకు ఒక వాగ్దానం చేశాను, గుర్తుందా అని అడిగాడు. ద్రౌపది కన్నీళ్ళ మధ్య ఆలోచన పడింది. అవును, గుర్తొచ్చింది. ఆ రోజు కృష్ణుడు, చెల్లి, నువ్వు చించిన ఈ వస్త్రపు పోగుకు బదులుగా అవసరమైనప్పుడు అనంతమైన వస్త్రాలను అందించి నీ మానాన్ని కాపాడుతానని మాటిస్తున్నాను అని అన్నాడు. ఆ తర్వాత కౌరవ సభలో దుశ్శాసనుడు తనను వస్త్రాపహరణ చేస్తున్నప్పుడు ఆ వాగ్దాన్ని నిలబెట్టుకున్నాడు. ఆమె ఆశ్చర్యంగా కృష్ణుడి వైపు చూసింది. గుర్తుంది కృష్ణ,
నువ్వు నా మానాన్ని కాపాడావు, కానీ ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు అంది బలహీనంగా. రహస్య వాగ్దానం యొక్క అసలు అర్థం. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. యజ్ఞసేని, ఆ రోజు నేను నీకు ఇచ్చిన వాగ్దానం కేవలం నీ చీరకు సంబంధించినది అనుకున్నావు కదూ? అది ఒక రహస్య వాగ్దానం. దానికి 3 లోతైన అర్థాలు ఉన్నాయి. దాని అసలు రహస్యం ఈరోజు నీకు వివరిస్తాను, విను అన్నాడు కృష్ణుడు. మొదటిది భౌతిక రక్షణ. నిండు సభలో నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నేను నీకు అక్షయమైన వస్త్రాన్ని ఇచ్చాను. అది నా వాగ్దానంలో మొదటి భాగం. నీ శరీరాన్ని, నీ మానాన్ని కాపాడడానికి ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడడం ధర్మమని లోకానికి చాటాను. అది జరిగిపోయింది. ఇక రెండవది ధర్మరక్షణ. పాంచాలి, ఆ వస్త్రం కేవలం గుడ్డముక్క కాదు, అది ధర్మానికి ప్రతీక. నేను అందించిన ఆ అనంతమైన వస్త్రం నేను ధర్మానికి ఇచ్చిన రక్షణ. ధర్మం వైపు నిలబడే వారిని నేను ఎప్పటికీ కాపాడుతానని చెప్పడమే ఆ వాగ్దానం యొక్క రెండవ అర్థం. నువ్వు నీ భర్త ధర్మం వైపు నిలబడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడలేదు. అందుకే చివరకు ధర్మమే గెలిచింది. ఈ యుద్ధం నీ ప్రతీకారం కోసం జరిగేది కాదు, ధర్మస్థాపన కోసం జరిగింది. నీ కుమారులు కేవలం నీ బిడ్డలు కాదు, వారు అధర్మ యుద్ధంలో ఆహుతులైన వీరులు. వారి త్యాగం వృధా పోలేదు. వారి మరణం ద్వారా ధర్మం చిరస్థాయిగా నిలబడింది. కృష్ణుని మాటలు మంత్రంలో పనిచేస్తున్నాయి. ద్రౌపది దుఃఖం తగ్గుముఖం పడుతుంది. ఆమె శ్రద్ధగా వింటుంది. కృష్ణుని కొనసాగించాడు. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది ఆత్మరక్షణ. చెల్లి, నా వాగ్దానం యొక్క మూడవది అత్యంత రహస్యమైన అర్థం ఇదే. ఆ వస్త్రం నీ ఆత్మకు ప్రతీక. ఈ శరీరం, ఈ బంధాలు, ఈ సుఖదుఖాలు అన్నీ తాత్కాలికం. అవి ఆత్మ చుట్టూ ఉన్న పొరలు మాత్రమే. నేను అందించిన అక్షయమైన వస్త్రం వలె ఆత్మ కూడా అక్షరమైనది, శాశ్వతమైనది. దానికి చావు లేదు. నీ కుమారులు ఈ శరీరాన్ని విడిచిపెట్టారు, అంతే. వారి ఆత్మలు సద్గతిని పొందాయి. వారు ధర్మం కోసం ప్రాణత్యాగం చేసి వీరస్వర్గాన్ని అలంకరించారు. వారి శరీరాల కోసమా ఏడుస్తున్నావా, లేక వారి ఆత్మల కోసమా? ఆత్మకు దుఃఖం లేదు కదా. నేను నీకు ఇచ్చిన అసలైన వాగ్దానం చెల్లి, నీ ఆత్మను నేను ఎల్లప్పుడూ కాపాడుతాను అని. నీ శరీరం, నీ ధర్మం మరియు నీ ఆత్మ, ఈ మూడింటికి రక్షణ కల్పిస్తానని నేను ఆ రోజే మాటిచ్చాను. మొదటి 2 నెరవేరాయి. ఇప్పుడు మూడవది నెరవేర్చే సమయం వచ్చింది. ఈ శోకాన్ని వీడి ఈ కర్తవ్యం ఏమిటో గ్రహించు. నువ్వు అర్చనాకు మహారాణివి. ఈ యుద్ధంలో సర్వం కోల్పోయిన ప్రజలకు నువ్వు తల్లిలా నిలబడాలి. వారికి ఓదార్పునివ్వాలి. ధర్మరాజుకు అండగా ఉండి ధర్మబద్ధమైన రాజ్యాన్ని స్థాపించడంలో సహాయపడాలి. ఇదే నీ తక్షణ కర్తవ్యం. ఇదే నీ ధర్మం. ఇదే నీకు శాంతినిస్తుంది. కృష్ణుని మాటలు ద్రౌపది హృదయంలోకి సూటిగా వెళ్ళాయి. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. తన దుఃఖం ఎంత స్వార్థపూరితమైనదో ఆమెకు అర్థమైంది. తన వాగ్దానం వెనుక ఉన్న ఘోరమైన అర్థాన్ని వివరించిన కృష్ణుడి వైపు కృతజ్ఞతతో చూసింది. తన దుఃఖమంతా మంచులా కరిగిపోయినట్లు అనిపించింది. ఎన్నాళ్ళు తను చూసింది కేవలం నాణ్యానికి ఒకవైపే, తన అవమానం, తన ప్రతీకారం, తన నష్టం. కానీ కృష్ణుడు ఇప్పుడు దానికి రెండో వైపు చూపించాడు. ధర్మం, కర్తవ్యం, ఆత్మజ్ఞానం. తనకు కుమారుల మరణం ఒక విషాదం కాదు, అది ఒక త్యాగమని ఆమె గ్రహించింది. వారి బలిదానం ద్వారానే ధర్మం మళ్ళీ నిలబడింది. ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె కళ్ళలో ఇప్పుడు దుఃఖానికి బదులుగా ఒక కొత్త తేజస్సు, ఒక దృఢ నిశ్చయం కనిపించాయి. ఆమె శ్రీకృష్ణుడికి నమస్కరించి, మాధవ, నా కళ్ళు తెరిపించావు. నా అజ్ఞానం అనే చీకటిని ప్రాలదూలేవు. నా కర్తవ్యం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది. ఈ పాంచాలి ఇక ఏడవదు. హస్తినాపుర మహారాణిగా, ఈ ప్రజల సేవకురాలిగా నా ధర్మాన్ని నిర్వహిస్తాను. నా కుమారుల త్యాగానికి సార్థకత చేకూరుస్తాను అంది స్థిరమైన స్వరంతో. ఆ క్షణం నుండి ద్రౌపది మారింది. ఆమె తన వ్యక్తిగత దుఃఖానికి అధిగమించి ప్రజాసేవలో నిమగ్నమైంది. యుద్ధంలో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకుంది. అనాథలకు అమ్మయింది. ధర్మరాజుకు పరిపాలనలో చేదోడు వాదోడుగా నిలిచి ధర్మరాజ్యాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. కృష్ణుడి రహస్య వాగ్దానం ఆమెకు కేవలం ఓదార్పునివ్వడమే కాదు, ఆమె జీవితానికి ఒక కొత్త అర్థాన్ని, ఒక పరమార్థాన్ని తెచ్చింది. ఈ కథ మనకు చెప్పేది ఒకటే: జీవితంలో కష్టాలు, నష్టాలు సహజం. మనకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ప్రపంచమే చీకటిగా అనిపించవచ్చు. కానీ అలాంటి సమయంలో ఆ దుఃఖంలోని కూరుకుపోకుండా మన కర్తవ్యాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి. సరైన మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచినప్పుడు ఎంతటి శోకం నుండైనా బయటపడి జీవితానికి ఒక కొత్త అర్థాన్ని కనుక్కొనవచ్చు. కృష్ణుని మాటలు ద్రౌపదికి ఆత్మశాంతినిచ్చి ఆమె కర్తవ్య మార్గాన్ని చూపించాయి. ఈ కథ మీ హృదయాన్ని తాగినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి.
కృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న ఈ అద్భుతమైన బంధం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి పౌరాణిక కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.